ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైకేల్ జాక్సన్. ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు జీవించాలని అనుకున్నాడు. కానీ ఆయన్ను అంటిపెట్టుకొని ప్రతిరోజు ఆయనను నఖశిఖ పర్యంతం పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్యం కాపాడడానికి తన ఇంటి వద్ద 12 మంది వైద్యులు నియమించుకున్నాడు. మరో 15 మంది ట్రైనర్లు ఆయన దేహదారుఢ్యాన్ని కాపాడేందుకు నియమించబడ్డారు. తాను తినే ఆహారం ముందుగా ల్యాబొరేటరీలో పరీక్షించబడి అప్పుడు మాత్రమే ఆయనకు వడ్డించబడేది. ఆయన పడుకునే మంచం, ఆయన పీల్చుకునే ప్రాణవాయువు పరిమాణాన్ని నియంత్రించగలిగే సాంకేతికతను కలిగి ఉండేది. ఆయనకు ఏ అవయవం ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో ఇచ్చేందుకు అవయవదాతలు సర్వదా సిద్ధంగా ఉండేవారు. ఈ అవయవదాతలందరి యోగక్షేమాలు ఈయన సొంత ఖర్చుపై చూసుకోబడేవి. ఈ వసతులన్నింటితో ఆయన 150 సంవత్సరాలు జీవించాలన్న కలతో, కోరికతో జీవనం సాగించారు. అయ్యో, ఆయన విఫలమయ్యాడే. 50 సంవత్సరాల వయసులో 2009వ సంవత్సరం జూన్ 25వ తేదీన ఆయన గుండె పనిచేయడం మానేసింది. ఆయన ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆ 12 మంది డాక్టర్ల నిరాఘాట నిర్విరామ ప్రయత్నాలు ఫలించలేదు. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా నుండి రప్పించబడిన ప్రత్యేక నిపుణులైన డాక్టర్లు ప్రయత్నాలు కూడా ఆయన్ను రక్షించలేకపోయాయి. 25 సంవత్సరాల పాటు ఆయన వ్యక్తిగత డాక్టర్ల సలహా తీసుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయని వ్యక్తి. 150 సంవత్సరాలు జీవించాలన్న ఆయన స్వప్నాన్ని సాకారం చేసుకోలేకపోయాడు. 2.5 మిలియన్ మంది ప్రత్యక్షంగా తన అంతిమయాత్రలో పాల్గొన్న చరిత్ర ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక్క జాక్సన్ మాత్రమే దక్కించుకోగలిగాడు. ఆయన చనిపోయిన ఆ ప్రత్యేక దినమైన 25/6/2009 తేదీన 3:15 వికీపీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లు పనిచేయడం మానేశాయి. మిలియన్ల కొద్దీ జనం మైకేల్ జాక్సన్ గురించి గూగుల్లో వెతికారు. జాక్సన్ చావును సవాలు చేసి దాన్ని జయించాలనుకున్నాడు. కానీ చావే జాక్సన్కు ప్రతి సవాల్ విసిరి తానే జయించింది. ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక జీవనాన్ని భౌతిక మరణం కబళిస్తుంది. ఇది జీవన నియమావళి. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం. మనం డాక్టర్లు, ఇంజనీర్లు, డెకరేటర్లు, డిజైనర్ల కోసమే డబ్బు సంపాదిస్తున్నామా? అత్యంత విలాసవంతమైన భవంతులు, కార్లతోనూ అత్యంత వ్యయభరితమైన వివాహ వేడుకలతోనూ మనం ఎవరిని సంతృప్తిపరచాలనుకుంటున్నాం? 2 రోజుల క్రితం ఓ వివాహ వేడుకలో మనం తిన్న ఆహార పదార్థాలను నేడు గుర్తుకు తెచ్చుకోగలమా? మన జీవనాన్ని మనం ఒక మృగంలా ఎందుకు కొనసాగిస్తున్నాం? సుఖజీవనానికని చెప్పి ఎన్ని తరాలకు సరిపడా సొమ్మును మనం ఆదా చేయాలనుకుంటున్నాం? మనలో అత్యధికులకు 1 లేదా 2 సంతానం మాత్రమే ఉన్నారు. అయితే మనం ఎప్పుడైనా మనలో అత్యధికులకు 1 లేదా 2 సంతానం మాత్రమే ఉన్నారు. మనలో అత్యధికులకు 1 లేదా 2 సంతానం మాత్రమే ఉన్నారు. అయితే మనం ఎప్పుడైనా మనకు ఎంత అవసరం ఉంది, మనకు ఎంత కోరుకుంటున్నాము అని ఒక్క క్షణమైనా ఆలోచించుకున్నామా? మా పిల్లలు సంపాదించలేని అసమర్థులు కాబట్టి వారి కోసం మరింత పోగు పెట్టడం అవసరమని మనం ఒప్పుకుంటున్నామా? ఈ వారంలో నీ కోసం కానీ, నీ కుటుంబం కోసం కానీ, నీ మిత్రుల కోసం కానీ కొంత సమయమైనా కేటాయించగలిగావా? నీ కోసం నువ్వు కేవలం 5% సొమ్మునైనా ఖర్చు చేసుకోగలుగుతున్నావా? మన జీవన మనుగడలో మనం ఏం సంపాదిస్తున్నామో వాటిలోనే మనం ఆనందాన్ని ఎందుకు వెతుక్కోలేకపోతున్నాము? వీటి కోసం నువ్వు లోతుగా ఆలోచిస్తే నిద్రలేమి, స్థూలకాయం, వెన్నుపూస జారిపోవడం వంటి వ్యాధులు నిన్ను చుట్టుముడతాయేమో. బహుశా నీ గుండె కూడా పనిచేయడం మానేస్తుందేమో. నీకోసం నువ్వు కొంత సమయాన్ని వెచ్చించుకో. మనం ఏ విధమైన ఆస్తులని సొంతం చేసుకోలేం. అవన్నీ కేవలం తాత్కాలికంగా మన పేరు రాయబడే దస్త్రాలు మాత్రమే. ఇవన్నీ నా ఆస్తులు అని నీవు చెప్పినప్పుడల్లా భగవంతుడు నిన్ను చూసి ఓ వికృత నవ్వుతూ ఉంటాడు. ఓ వ్యక్తి నడుపుతున్న కారును చూసి, వేసుకున్న బట్టలు చూసి అతనిపై గొప్ప భావనను నువ్వు సృష్టించుకోవడం అవసరం లేదు.
మనకున్న గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, గణిత మేధావులు, సంస్కర్తలు లాంటి మహానుభావులంతా వారి ప్రయాణానికి వారు స్కూటర్లను, సైకిళ్లను మాత్రమే వాడేవారు. ఐశ్వర్యవంతుడు అవ్వాలనుకోవడం పాపం కాదు. కేవలం డబ్బుతో మాత్రమే ఐశ్వర్యవంతుడు అవ్వాలనుకోవడం ఖచ్చితంగా పాపం. జీవనాన్ని నువ్వు అదుపులో పెట్టుకో, లేదంటే అది నిన్ను తన అదుపులోకి తీసుకుంటుంది. చివరకు మన జీవన చరమాంకానికి మనం పొందే ఆనందం, తృప్తి, శాంతి మాత్రమే మనకు నిజమైన వాస్తవ విషయాలుగా రుజువవుతాయి. విచారించదగ్గ విషయం ఏమిటంటే వీటినేమీ మనం డబ్బుతో కొనుక్కోలేము.